అందరికీ నమస్కారం. టాప్ మంత్రికి మరో బిగ్ షాక్. ఈసారి సీఎం కూడా కాపాడలేకపోవచ్చు. అసలు ఏంటన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయానికొస్తే మంత్రికి ఊహించని కష్టాల్లో పడిపోతున్నారా అంటే ఆ మంత్రి నిజమేనే చెప్పుకోవచ్చు. ఆ మంత్రి ఎవరో కాదు, మంత్రి కొండా సురేఖ గారు. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి కూడా అనేక కాంట్రవర్సీలతోని ఇబ్బంది పడుతున్న కొండా సురేఖ ఇప్పుడు తాజాగా తన నియోజకవర్గంలోనే అంటే సొంత నియోజకవర్గంలోనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతోని అవన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆమె తనకు అనుచరుల గణము చాలా ఎక్కువగా ఉందని చెప్పుకునే కొండా సురేఖ గారు ప్రధాన అనుచరులను కోల్పోతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు చిలికి చిలికి గాలివానగా మారిందన్న విషయం ఇప్పుడు కొండ సురేఖ గారి దంపతులకైతే ఈ వ్యవహార శైలి పైన రాజకీయ చర్చలు కూడాను కారణమవుతున్నాయి. నిజం చెప్పాలంటే అయితే గత ఎన్నికల్లోని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసిన తర్వాత కొండా సురేఖ గారు మంత్రిగా బాధ్యతలైతే అందుకున్నారు. అయితే మంత్రి అయిన తర్వాత ఆమె కేటీఆర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సమంత వ్యవహారంలో కూడా నాగార్జున పైన ఆయన కుటుంబం పైన కూడా చేసిన అనుచిత వ్యాఖ్యల్లోని వరుసగా వివాదాల్లో చిక్కుంటున్నారు. అయితే అప్పుడంటే సీఎం గారు అయితే కూర్చోబెట్టి ఏదో సర్ది చెప్పి బుజ్జగించి ఏదో చేశారు. మొత్తానికి సద్దుమణిగి ఇచ్చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారి పైన వ్యాఖ్యలు చూస్తుంటే అవి చాలా తీవ్రంగా ఉండడంతోని ఆయన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సొచ్చింది. ఇప్పుడు ఆవిడ కోర్టుల మెట్లు కూడా ఎక్కాలిపోతున్నారు. కాకపోతే ఇప్పుడైతే అప్పుడేదో చేశారు గానీ, ఇప్పుడు సీఎం గారు మాత్రం ఏమీ చేయలేరు అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.